ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అదేవిధంగా రాజకీయాల్లో కూడా టీవీ5 మూర్తి అలాగే వేణుస్వామిల వివాదం గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ వివాదం నాగచైతన్య శోభితల నిశ్చితార్థం నుంచి మొదలైందని చెప్పవచ్చు. వారి నిశ్చితార్థమైన రోజునే వేణుస్వామి నాగచైతన్య శోభిత ఎక్కువ రోజులు కలిసి ఉంటారు, వారి జాతకం సరిగ్గా లేదంటూ వీడియో చేశారు. ఆ వీడియో తర్వాత వేణుస్వామిపై నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా కోప్పడ్డారు. శుభమా అంటూ ఒక కుటుంబం నిశ్చితార్థం చేసుకుంటే వాళ్ళు విడిపోతారంటూ మాట్లాడటం మంచిది కాదు అని పెద్ద ఎత్తున వేణుస్వామిపై వ్యతిరేకత వచ్చింది. ఆ విషయంపైనే మూర్తి డిబేట్ పెట్టి వేణుస్వామి వికృత చేష్టలు అబద్ధపు జ్యోతిష్యం అంటూ వ్యాఖ్యానించారు. అలానే సినీ నిర్మాత ఎస్కేఎన్ కూడా వేణుస్వామి ఒక కమెడియన్, ఆయన జ్యోతిష్యం నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయంపైనే జర్నలిస్టులు కూడా వేణుస్వామి దంపతులపై కేసు నమోదు చేశారు. కాగా టీవీ5 మూర్తి ఇంకా కొందరు జర్నలిస్టులు కలిసి తమను 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని, అంత డబ్బు మా దగ్గర ఎందుకు ఉంటుందని, వాళ్ళు చేసే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి, ఆయన భార్య వీణ సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేశారు. అదే వీడియోలో కాల్ రికార్డును కూడా జోడించి టీవీ5 మూర్తితో పాటు ఇతర జర్నలిస్టులపై వారు ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణల మీద టీవీ5 మూర్తి రియాక్ట్ అయ్యి వారు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటూ టీవీ లైవ్ షోలో ప్రకటించారు. అంతేకాకుండా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి వేణుస్వామి, వీణలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేసు నమోదు చేశారు. తాను చెయ్యని నేరాన్ని తనపై మోపే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే తను బ్లాక్మెయిల్కి పాల్పడ్డట్లుగా వారు చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని, వారు చేస్తున్న ఆరోపణలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని మూర్తి డిమాండ్ చేస్తున్నాడు. తాను ఎప్పుడు కూడా ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదని, తనకు అవసరం లేదని మూర్తి చెప్పుకొచ్చాడు. గతంలో తాను ఆయన వికృత చేష్టలు, అబద్ధపు జ్యోతిష్యాల గురించి బయటపెట్టడం వల్లే ఇప్పుడు తన గురించి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నాడు అంటూ మూర్తి చెప్పుకొచ్చాడు. ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే పోలీసులు ఈ విషయంపై స్పందించే వరకు వేచి చూడాల్సింది మరి.